స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు కానీ సన్నివేశాలు కానీ ఎవరినీ ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం. హలో వీరభద్రం, నేను కామాక్షిని మాట్లాడుతున్నా. నాకు ఇవ్వాల్సిన మనీ రెడీగా ఉంది కదా? రెడీగా ఉందయ్యా. ఎక్కడికి పంపాలో చెప్పు. ఫ్లాట్ నంబర్ F6, 6th ఫ్లోర్, నంబర్ 6, లక్ష్మీ గార్డెన్, నార్నా ఎస్టేట్స్, ఫిలిం నగర్. ఫిలిం నగరా? అది చాలా బిజీ ఏరియా కదా. ఆడుంటే బిజీగా ఉండే ఏరియా కాబట్టి పోలీసులకి డౌట్ రాదు. ఎప్పటిలాగే డబ్బు ప్యాక్ చేసి నీ మనిషిని డోర్ దగ్గర బాక్స్ పెట్టి 3 సార్లు డోర్ కొట్టి వెళ్ళమను. తర్వాత సంగతి నేను చూసుకుంటా. నువ్వేం కంగారు పడబాక. శనివారం పొద్దున కల్లా నీ డబ్బు నీ గుమ్మం కాడు ఉంటది, సరేనా? Sega, takega, Sega, regega, wando, wundi, mediga. Sega, chatuga, Sega, hatuga, enjoy, chasing, rojega. Bhumi anta chutteyega. లోకమంతా ఏలగా మదిలో నా కోసగా హద్దే మాకు లేదుగా, పొద్దే మాకు పోదుగా. Sega, takega, Sega,
ఎంజాయ్ చేసే రోజుగా తగ్గనట్టు తెలుసుకో నాకే సగా లైఫ్ అంటే అటే కాగా అంతేలేని పాటే కాగా టైము మాకు నేస్తం కాగా నడివేస్తుంది సగా సంకు గంపు ఉండదుగా కంగు పంగు మవేరుగా ఎవరికి మాపై లేదే ఏ పగ భయమను మాటే మాకే రాదుగా సగా సగా తాకేగా సగా సగా రేగగా ఒంట్లో ఉంది వేడిగా వెనకకు వేయని ఈ అడుగుగా సగా సగా చాటుగా సగా సగా హాటుగా ఎంజాయ్ చేసే రోజుగా ప్రతి ఒక్క రోజు మాకో పండగ ఎయిర్టెల్ వారి రోజు రాశి ఫలం సబ్స్క్రైబర్స్ కు శుభోదయం. ఈ రోజు కన్యా రాశి వారు ఓ సంతోషకరమైన వార్తని వినబోతున్నారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మాలాంటి మామూలు మనుషులు బ్రతికే అవకాశమే లేదా? మామూలు జ్వరం నా భార్యని ఇక్కడికి తీసుకొస్తే ఎక్స్పైర్ అయిన మందులు ఇచ్చి చావుకు దగ్గర చేశారు కదా సార్. బస్ స్టాండ్ లో పిక్ పాకెట్లు చేసే దొంగల్ని తరిమి తరిమి కొట్టే పోలీసులు మాలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకునే వీళ్ళని ఏం చేస్తారు సార్? ఇలా పాడైపోయిన మందులతో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు నా భార్య పరిస్థితి ఎలా ఉందో చూడండి సార్. ఎర్రగడ్డ రైతు బజార్లో 5కి 10కి మూటలు మోసే సాధారణ కూలీని సార్ నేను. దానికి వైద్యం చేయించాలంటే ఏం చేయాలో చెప్పండి సార్. ఈ అన్యాయం ఎదిరించే నాదుడే లేడా? ఇండియాలో రూపాయి వాల్యూ పడిపోతుంది కదా, దానికి కారణం ఎవరంటారు? నేను ఒక లాయర్ నండి. ఈ మధ్య లా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి ఒక వకీల్ దగ్గర 5 సంవత్సరాలుగా పనిచేస్తూ నేను తీసుకుంటున్న జీతం ఎంత తెలుసా మీకు? కేవలం 15,000 అండి. ఎక్కడ చూసినా దరిద్రం దరిద్రం. దీనికి ఎవరు కారణం? ఇదిగో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళే. 10 రూపాయలు ఇచ్చి పని చేయించుకోవాల్సిన చోట 20 రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటున్నారు. దీనివల్ల బాధపడుతుంది ఎవరు సార్? నాలాంటి మధ్యతరగతి వాళ్లే కదా సార్. ఇంటి అద్దెలు, బ్యాంకు వడ్డీలు అన్ని ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు. అంతా వీళ్ల వల్లే కదా సార్. నీ పొరా కుళ్ళుపోతులారా. చెప్పమ్మా. దీపావళికి ఎలాగూ రాలేదు. చెల్లై నిశ్చితార్థానికైనా వస్తున్నావా లేదా? మా ఎన్నిసార్లమ్మా నీకు చెప్పేది? ఇదేమన్నా మనూరు కంపెనీ అనుకున్నావా? ఇక్కడ ఇష్టం వచ్చినట్టల్లా లీవ్లు ఇవ్వరు. చెల్లెలు నిశ్చితార్థానికి 2 రోజుల ముందు నేను అక్కడ ఉంటానమ్మా. ఓకేనా? ఏదో చెప్తావు, నీ వింటాను. బావుందిరా. అది సరే, అబ్బాయి వాళ్ళు ఫోన్ చేశారా? 50 సవర్ల బంగారం తప్పకుండా కావాలి అంటున్నారు. మనం ఏమన్నా తక్కువ తిన్నావా ఏమిటి? 60 సవర్ల బంగారం పెడతాను అని చెప్పేశా. రే మణి,
అబ్బాయి నందినికి ఫోన్ చేసి ఒక బైక్ ఉంటే బాగుంటుంది అన్నాడంట్రా. 60 సవర్ల బంగారం పెడుతున్నాం, ఒక బైక్ ఇవ్వలేవా ఏంటి? అమ్మా, తను నా చెల్లెలు. నువ్వు అనుకున్న దానికన్నా నేను తనకి ఎక్కువే చేస్తాను. ఆ భగవంతుడి దయవల్ల మనకు అన్నీ ఉన్నాయి. మన గౌరవ మర్యాదలు కాపాడుకోవడం కోసమైనా మనం ఇవన్నీ ఇవ్వాలిరా. నువ్వు మీ నాన్నలాగా చేతకాని వాళ్ళలాగా మిగిలిపోకు. ఆంజనేయులు అంకుల్ హైదరాబాద్ వస్తున్నానని చెప్పారా. ఆయనతో దీపావళికి చేసిన పిండి వంటలు అవి పంపాను, తీసుకో. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? పోయినసారి పంపినవే ఇంకా ఉన్నాయి. ఊరికే నోరేసుకుని పడకరా, అన్నీ కొంచెమే పంపానులే. వీళ్ళని అమ్మా 2 నిమిషాల్లో కాల్ చేస్తానుండు. ఇంకోసారి క్రికెట్ ఎలా ఆడతారో చూస్తాను. మీకు ఎన్నిసార్లు చెప్పాలరా, బుద్ధి లేదు? ఇదిగోండి, ఈ బాల్తో బాగా ఆడుకోండి. అమ్మా. ఏరా, ఏం ఫోన్ పెట్టేశావే? ఈ అపార్ట్మెంట్లో పిల్ల కోతులమ్మా. డైలీ క్రికెట్ అని చెప్పి ఏదో ఒకటి విరగొడుతూనే ఉన్నారు. నువ్వు చెప్పమ్మా. అసలు విషయం విను. మండపం ఇప్పుడే బుక్ చేయాలంట్రా. నీ దగ్గర డబ్బులుంటే పంపు. నేను మళ్ళీ చేస్తానమ్మా. యావింద్రా? ఆఫీస్ నుంచి ఫోను. ఒరే ఒక్క నిమిషం రా. నువ్వు పెట్టేమ్మా, చేస్తాను. హాయ్ మీరా. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మతోనే. అమ్మతోనా? అదే నందిని పెళ్ళుంది కదా, దాని గురించి అమ్మతో మాట్లాడుతున్నాను. చెప్పు, మేడం ఏం చేస్తున్నారు? బెడ్ మీద. బెడ్ మీద వచ్చేయమంటావా? పోరా పోకిరి. మీరా, ఒక నిమిషం ఉండు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ. ఎస్. ఈరోజు ముఖ్యమైన పని చేయబోతున్నా, నాకు విషెస్ చెప్పు. ఏంటా ముఖ్యమైన విషయం? అన్నీ అనుకున్నట్టే జరిగితే నేనే చెప్తా, ముందు విష్ చేయరా. ఆల్ ది బెస్ట్. సార్ అక్కడ కాదు, పార్కింగ్ లో పెట్టండి. అది నెమ్మదిగా దించుండ్రి. ఏమన్నా ఇరిగిందనుకో సరే, రాక్షసుండైతా. నేను ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. నీకు మళ్ళీ చెప్పాలా? ఎవరే అది? ఏంటబ్బా? ఏంటన్నా పోలీసులు వచ్చారు? ఆయన అదో టైపు పోలీసులే. ఏదో రిమార్క్ పడి ట్రాన్స్ఫర్ అయ్యి మన ఏరియా స్టేషన్కే వచ్చాడు. మన D6 రత్నం గారు ఉన్నారు కదా, ఆ ఫ్లాట్లోనే దిగాడు. మనకి పక్కింట్లో ఎవరు ఉంటున్నారో కూడా తెలియదు, ఇంకా నువ్వు D6 రత్నం అంటూ పోనా? రత్నం సార్ తెలీదా? అదేంటయ్యా, J10లో ఉన్న ఒక సార్ బిల్లు. ఏంటి బిల్లా? ఏయ్, నేనే పైసలు వసూలు చేసేటోడిని, నా తాన్నే పైసలు వసూలు చేద్దాం అనుకుంటా. మీ వాడు వాని ఇల్లీగల్ దందాలన్నీ నాకు తెలుసు. నేను దాల్చుకున్నానంటే రేపే వాడు అడ్రస్ లేకుండా పోతాడు. చల్ నికల్. పోలీసులతో పెట్టుకుంటే దోల ఆరెంజ్ లోనే తిరుగుద్ది. తమ్ముడు ఏదో మర్చిపోయి వెళ్తున్నట్టు ఉన్నావని. ఇదిగో. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ బాస్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాస్. ఏంట్రా, ఏమైంది? మీ దగ్గర అది చాలా ఉన్నాయంటగా. అదంటే? అదే బాస్, మ్యాటర్. మ్యాటరా? అరే ఏంటి బాస్ నువ్వు బిఎఫ్ చెప్పట్లా, నా దగ్గర బిఎఫ్ ఉన్నాయని చెప్పింది. అరే ఊరుకో బాస్, మీ ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడే, పోయిన వారం మీ ఇంటికి వచ్చాడు కదా, అప్పుడు చెప్పాడు ఇంటర్నెట్ సెంటర్ లోంచి డౌన్లోడ్ చేసి డివిడీలుగా మార్చి బీభత్సమైన కలెక్షన్స్ పెట్టుకున్నారంటగా.
రే అవన్నీ ఒకప్పుడు ఉండేవురా, అవి ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదురా. చేతిలో పని లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎంత కష్టమో తెలుసా బాస్? ఒక్కరోజు మీరు కూడా పని లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోండి, అప్పుడు తెలుస్తుంది బాధ. రే నన్ను నీ లిస్టులో చేరుస్తున్నావేంట్రా? సాయంత్రం వచ్చి వెతికి పెడతాను, దొరికితే అన్ని నీకే ఇచ్చేస్తాను, ఓకేనా? కార్ వచ్చేసింది. ఓకే ఓకే ఇస్తాను. సాయంత్రం వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా, మర్చిపోవద్దు. ఇదిగో బావా మావా. జెనీ, కృష్ణ ఎక్కడా? క్యాంటీన్కి వెళ్ళాడు. మరి మామ ఇంకో వారంలో యూఎస్ వెళ్ళాలరా? రేయ్ ఏంటి మామ లేటు? బుద్ధుందంట్రా నీకు? ఏంట్రా ప్రాబ్లం? వసంత్ గారితో ఏం చెప్పారా? ఆడేవడరా? అదేరా మా ఫ్లాట్ లో నామం పెట్టుకుని బేవర్స్గా తిరుగుతూ ఉంటాడు కదా. ఓ వాడా. పొద్దున కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే బిఎఫ్సిడి ఇస్తేనే వెళ్తానని ఒక అమ్మాయి ముందు పరువు తీసాడు రా వాడు. మామా వాడు ఎవడో వెరైటీ క్యాండిడేట్ లా ఉన్నాడు రా. అరే మామ నువ్వు ఖచ్చితంగా మీట్ అవ్వాలా? ఆడ కామెడీ పీస్ రా. కృష్ణ సార్ మిమ్మల్ని మీటింగ్ రూమ్కి రమ్మంటున్నారు సార్. నువ్వు వెళ్ళు, నేను వస్తాలే. రే నేను మీటింగ్ రూమ్కి వెళ్ళొస్తాను. ఓకేరా. నువ్వు ఆ సర్ప్రైజ్ ప్యాకేజ్ గురించి వాడికి చెప్పరా? నేను చెప్తానులేరా. ఏంట్రా సర్ప్రైజ్ ప్యాకేజ్? ఈ నెల మన కంపెనీ సీఈఓ రామచంద్ర సార్ సిట్రస్ ఇన్ఫో లిమిటెడ్ వాళ్ళ సన్ కంపెనీ కారణంగా కొన్ని కోట్ల రూపాయలు యుఎస్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పడం చూస్తుంటే ఇక్కడ నుంచి చాలా మందిని యుఎస్ పంపాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆఫర్ కనుక వర్కౌట్ అయిందనుకో మనం జుమ్మని యుఎస్ వెళ్ళిపోవచ్చురా. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏరా? ముందు నా దగ్గర పాస్పోర్ట్ లేదు, పైగా మా ఫ్యామిలీకి ఉన్న ఒకే ఒక మగ దిక్కును నేను. అలాగే మా చెల్లెలు పెళ్లి నేనే దగ్గరుండి జరిపించాలి. తర్వాత నేను మీరా మా లవ్ సంగతి మా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆలోచిద్దాం. వెళ్తే యుఎస్ వెళ్ళు, లేకపోతే జాబ్ వదిలిపో అని కండిషన్ పెడితే ఏం చేస్తావరా? ఆ పరిస్థితి వచ్చిందే అనుకో, మన దగ్గర ఒకే ఒక రోజులో పాస్పోర్ట్ రెడీ చేసే క్యాండిడేట్ కూడా ఉన్నాడు. ఒక్క రోజులో పాస్పోర్ట్ ఎలా రెడీ అవుతురా? అరవింద్ సింగ్ అని ఒకడు ఉన్నాడులే. మణికంఠ సార్ మీటింగ్ రూమ్కి మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. నువ్వు పద, నేను వస్తాను. How was your day, Mr. Manikanta? Fine, ma'am. March 23rd, 2009. ఈ డేట్ మీకు గుర్తుండుంటుందనుకుంటా. ఆ రోజు నుండే ఈ కంపెనీలో మీ జర్నీ స్టార్ట్ అయింది. మిమ్మల్ని లాస్ట్ 3 years నుండి కంటిన్యూస్గా బెస్ట్ ఎంప్లాయీగా సర్టిఫై కూడా చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ జర్నీ మిస్టర్ మణి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఈ కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి నా స్టేటస్ పెరిగింది. ఇంతవరకు మన కంపెనీకి వచ్చిన టాప్ ప్రాజెక్ట్స్ అన్నింటిలోనూ మీరు వర్క్ చేశారు. ఐ రైట్ మిస్టర్ మణి? ఎస్ సార్. లాస్ట్ 6 months నుంచి మన కంపెనీ నెగోషియేట్ చేసిన టాప్ ప్రాజెక్ట్స్ అన్ని మన కాంపిటేటర్ కంపెనీకి వెళ్ళిపోయాయి. సార్, ఆల్ ఓవర్ ఇండియా మన కంపెనీకి ఉన్న బ్రాంచెస్లో టాప్ సాలరీస్ తీసుకుంటున్న 2000 మందిని ఇమీడియట్గా తొలగించాలని పైనుంచి ఆర్డర్స్ పంపారు. మన బ్రాంచ్కి వచ్చిన ఆ 2000 మంది లిస్టులో మీ పేరు కూడా ఉంది. సారీ మిస్టర్ మణికంఠ, ఇది మీ రిలీవింగ్ ఆర్డర్. మిగిలిన పేపర్స్ అన్ని మీ టేబుల్ దగ్గరికి వస్తాయి. యూ మే లీవ్ నౌ. ఏంటి సార్ ఇలా సడన్ గా పొమ్మంటే ఎక్కడికి పోవాలి? కంగారు పడకండి మిస్టర్ మణి, ఇది మేము ముగ్గురం కలిసి మీ మీద ఎగనెస్ట్ గా తీసుకున్న నిర్ణయం కాదు, ఇది కంపెనీ నిర్ణయం. అట్లీస్ట్ ఒక 1 month ముందైనా నోటీస్ ఇవ్వాలి కదా సార్. మరి ఈ కంపెనీ మీకు ఇచ్చిన ఇంక్రిమెంట్స్, ప్రమోషన్ ఇవన్నీ ముందే ఇన్ఫార్మ్ చేసి ఇచ్చిందా? అలాగే ఇది కూడా. If you want to take a legal action, you can, Mr. Manikanta. దానికంటే ముందు మీరు ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఒక అగ్రిమెంట్లో సైన్ చేశారు. అది కాస్త చదివి చూడండి. కంపెనీ ఎప్పుడైతే మిమ్మల్ని వద్దనుకుంటుందో అప్పుడే మీకు నోటీస్ కూడా ఇవ్వకుండా ఉద్యోగం నుండి తీసేయొచ్చని అందులో మెన్షన్ చేస్తుంది. సార్ 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 ప్లీజ్ సార్, ఐఎమ్ రియలీ సారీ సార్. సార్ ఈ జాబ్ మీద నా కుటుంబమే ఆధారపడింది సార్. సార్ నా చెల్లి పెళ్లి, ఇంకా నా ఇంటి లోను, బోల్డ్ అని కమిట్మెంట్స్ ఉన్నాయి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. గాడ్స్, ఇలా సడన్ గా వెళ్ళిపోమంటే ఎక్కడికి పోవాలి? కామ్ డౌన్ మిస్టర్ మణికంఠ. రాత్రనగా పగలనగా మా కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ మీకు సర్వీస్ చేశాను కదరా, విశ్వాసం లేని కుక్కలారా. గాడ్స్, టేక్ హిమ్ అవే. మీ అంతా తేలుస్తాను, మీ సంగతి చూస్తాను. ఊరికే వదిలిపెట్టను. మీరు బాగుపడరా. నెక్స్ట్. రేయ్ ఏమైందిరా? నందిని పెళ్లి గ్రాండ్ గా జరగాలి అంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది, గుర్తుంచుకో.
నా పెళ్లికి రేసుగుర్రం సినిమాలో శృతి హాసన్ వేసుకున్న నెక్లెస్ కొనిస్తానని చెప్పావు. తమ్ముడు ఈ నెల ఇంటి ఎప్పుడు ఇస్తావు నువ్వు? సార్ ఈ నెల పాల డబ్బులు. సార్ ఈ నెల పేపర్ బిల్. సార్ కేబుల్ టీవీ బిల్. ఫ్లాట్ మెయింటెనెన్స్. ఏపీ బిల్. సార్ ఫ్రిడ్జ్ కట్టాల్సిన ఈఎంఐ. సెల్ ఫోన్ బిల్ అమౌంట్. సార్ మినరల్ వాటర్ బిల్. సారు మన సారు సార్ 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 మీకేమైనా హెల్ప్ లాంటిది ఏమైనా ఏమైంది దీనికి? తమ్మి సార్ ఏం లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నావా? అవును సార్. లిఫ్ట్లో పోవాలంటే 4 దినాలు అవుతుంది. ఏ? జర కింది కొంగి చూడు. ఓ థ్యాంక్ యూ సార్. జాగ్రత్తమ్మా. నువ్వు రారా బై, నేను తీసుకొస్తాలే. పర్లేదు రా తమ్మి. ఓకే సార్. అవును తమ్మి, ఫ్లాట్ నెంబర్ ఏమన్నావు? E6 సార్. ఏం తమ్మి E6 అన్నావు? F6 అని బోర్డు ఉంది. పొద్దున పిల్లలు బాల్తో కొట్టి విరగొట్టారు సార్. ఓ గట్లనా? తమిళోలా? లేదు సార్, న్యూమరాలజీ చూసి పెట్టారు సార్. మనుషుల కంటే మూఢనమ్మకాల మీద ఎక్కువ నమ్మకం పెడుతురు జనం. లోపలికి రండి సార్. ఆ ఫైల్ ఇవ్వండి సార్. సొంత ఇల్లా తమ్మి? లేదు సార్, రెంటెడ్. ఇదంతా నా టేస్ట్కి తగ్గట్టు చేయించాను. పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలని తెలియకుండానే ఖర్చు పెట్టినావు అన్నమాట. బ్యాచిలర్ రూమ్ అంటే గిట్లనే ఉంటదిలే. నీతోటి ఇంకెవరైనా ఉంటురా తమ్మి? లేదు సార్, నేను ఒక్కనే ఉంటున్నా. ఏడ పని చేస్తున్నావు? సార్ అది సంగం ఇన్ఫోసిస్లో ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నా. పేరున్నా పెద్ద కంపెనీ కదా తమ్మి. నా పేరు రాజేంద్ర. తెలుసు సార్, వాచ్మెన్ చెప్పాడు. నీకే ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు తమ్మి, నేను చూసుకుంటా. పోయి వస్తా తమ్మి. సార్ మంచినీళ్ళు అవన్నీ ఏమొద్దు, ముందు ఇల్లు మంచిగా క్లీన్ చేసుకో. మా స్టేషన్ కంటే దారుణంగా ఉంది. వస్తా మళ్ళా. పోయి వస్తా తమ్మి. చెప్పు మీరా. ఎక్కడున్నావురా? ఇంట్లోనే. చెప్పు. ఇంట్లోనా? ఆఫీస్కి వెళ్ళలేదా? తొందరగా వచ్చాను. ఏంటి విషయం? మన విషయం నాన్నకి తెలిసిపోయింది. నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అయితే డైరెక్ట్గా కలిసి మాట్లాడుకుందాం. మీరా, మీ నాన్న ఏమన్నారు? నాన్న, అతని పేరు మణికంఠ. అమ్మకు కూడా తెలుసు నాన్న. సంగం ఇన్ఫోసిస్లో ప్రాజెక్ట్ లీడర్గా వర్క్ చేస్తున్నాడు. సొంతూరు గుంటూరు. నాన్న లేరు, అక్కడే ఇల్లు కట్టించి అమ్మని చెల్లెల్ని బాగా చూసుకుంటున్నాడు. చెల్లెల పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసేశాడు. నీకు అతని మీద పూర్తి నమ్మకం ఉందా? నాకు అతని మీద పూర్తి నమ్మకం ఉంది నాన్న. నన్ను బాగా చూసుకుంటాడు. ఏమండి, ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా మర్యాదస్తుల్లానే కనిపిస్తున్నాడు. మనం సంబంధం చూసినా కూడా ఇంత మంచివాడిని తీసుకురాలేమండి. తనని రమ్మని చెప్పు, మాట్లాడి చూద్దాం. మన ప్రేమ 3 ముళ్ళతో ఒక్కటవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతమందికి ఇలాంటి అదృష్టం వస్తుంది చెప్పు.
అందుకే డైరెక్ట్గా చెప్పాలని ఫోన్లో చిన్న సస్పెన్స్ ఇచ్చా. ఏం భయపడ్డావా? ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం. నిన్ను డాడీ డైరెక్ట్గా కలవటానికి టైం చెప్తానన్నారు. ఆ టైంకి ఆఫీస్ ఉన్నా లీవ్ పెట్టి వచ్చాయి. ఓకేనా? నాన్న వెయిట్ చేస్తుంటారు, వస్తాను. బాయ్. ఏయ్, నువ్వేదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా? ఏం లేదు, తలనొప్పి, అందుకే తొందరగా వచ్చేసాను. ఇది నీకు చెప్పాలనుకున్నాను, బట్ నువ్వు ఈ విషయం చెప్పిన తర్వాత బాధంతా తీరిపోయింది. మరి తీరిపోదా? ఎన్నేళ్ల కల ఇది. నాన్న ఫోన్ చేయమన్నప్పుడు చెప్తా, లేట్ చెక్కు. రే, ఉద్యోగం పోయిన విషయం ఇంట్లో చెప్పేస్తే బెటర్ ఏమో. రే, ఈ విషయం ఇంట్లో తెలిస్తే అస్సలు తట్టుకోలేరురా. ఇప్పుడేం చెప్పకూడదు. ఖచ్చితంగా జాబ్ దొరుకుతుందిరా. మనకి టాలెంట్ ఉంది, ఇంకెందుకురా భయం? రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే, తళ 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 మెరిసేను. హలో. ఈ రోజు కన్యా రాశి వారు మహదానందాన్ని పొందుతారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే కలర్ బ్లాక్ అండ్ గ్రే కలర్. హైదరాబాద్ కమిషనర్ చంద్రకాంత్ గారు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తప్పు చేసిన వాడెవడో చట్టాన్ని నుంచి తప్పించుకోలేడు. ఇంతమంది అమాయకుల చావుకి కారణమైన సిప్టెక్స్ కంపెనీ యజమాని కామాక్షి సుందరాన్ని 24 గంటల్లో అరెస్టు చేసి దోషిగా న్యాయస్థానం ముందు నిలబెడతాం. ప్రజలందరూ మాతో కలిసి అతన్ని అరెస్టు చేసే విషయంలో మాతో సహకరించాలని మీడియా ద్వారా కోరుతున్నాం. కామాక్షి సుందరం యొక్క ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మార్నింగ్ న్యూస్ లో స్వీట్స్ చెప్పమ్మా. ఆంజనేయులు అంకుల్ ఫోన్ చేశారా? ఆయనకేదో ముఖ్యమైన పనుండి ఆ బాక్స్ వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళిపోయారట. ఏంటి? అదేరా, పిండి వంటలు ఇచ్చి పంపిస్తా అని చెప్పాను కదా, ఆ బాక్స్ వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళిపోయారట. తీసుకో. మా ఎవరైనా ఇన్ని పంపిస్తారా? నేనే దీన్ని మోయలేకపోయాను. పాపం ఆయన ఎంత కష్టపడి ఉంటాడో. రే, అదేం బరువు ఉందిరా, పెద్ద చెప్తున్నావు. దాన్ని నేనే ఒక చేత్తో ఎత్తి పెట్టేశా. Yes.
ఏంటన్నా? తమ్ముడు పొద్దున్న ఆంజనేయులు గారని ఒక ఆయన వచ్చారు, ఈ బాక్స్ నీకు ఇమ్మని చెప్పారు. తమ్ముడు వేసాడు. ఇది అమ్మ పంపిందైతే మరిది ఎవరు? మీ ఇంటి ముందు సీల్ చేసిన ఒక కట్టపెట్టిని మర్చిపోయి వెళ్ళాం. మీరేమైనా చూసారా? లేదే, నేనేం చూడలేదే. మీకు చెవులు సరిగ్గా వినపడడం లేదనుకుంటా. నేను మళ్ళీ అడుగుతున్నాను, అది చాలా ముఖ్యమైన బాక్సు, ముఖ్యమైన వ్యక్తికి చేరాల్సిన బాక్సు. బాగా ఆలోచించి చెప్పండి. లేదు, నిజంగా నాకు తెలీదు, నేను చూడలేదు. రేయ్ సార్ నిజమే చెప్తున్నారా? చూస్తే తెలియట్లే. జెంటిల్మెన్ రా, అబద్ధం చెప్పరు. రేయ్ జెంటిల్మెన్, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. మీరు చెప్పింది నిజమే అయ్యుండొచ్చని నమ్ముతున్నా. రేయ్ టెన్షన్ పడకరా. సారీ సార్, రారా పోదాం. ఏంటి బావా లేచావా? మనసేం బాగాలేదురా. ఎక్కడికైనా బయటకు వెళ్దామా? లేదు మావ, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. సరే బాయ్ రా. రే 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 ఏంట్రా? నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? చెప్పు. పొద్దున్నే బెడ్ పై నుంచి లేచావు, సరే, వెళ్ళి మెయిన్ డోర్ ఓపెన్ చేసావు. అక్కడేమో ఒక పెట్టె ఉంది. ఆ పెట్టెని లోపలికి తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే అందులో ఫుల్గా 1000 రూపాయల నోట్లు, దాదాపు 5 కోట్లు ఉంటుంది. ఏం చేస్తావు అప్పుడు? రేయ్ జాబ్ పోయేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా? అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అవి నకిలీ నోట్లు అయితే మాత్రం తీసుకెళ్లి బయట పడేస్తా, లేదంటే నొక్కేస్తా. రేయ్ 5 కోట్ల రూపాయలు ఎవరైనా తీసుకొచ్చి డోర్ ముందు పెడతారా? ఒకవేళ పెట్టెళ్ళాడే అనుకో, అది దేవుడిచ్చిన వరం రా. మావా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పకరా. నేను బయటికి వెళ్తున్నాను, వెళ్ళొచ్చాక కాల్ చేస్తాను. ఏంట్రా మాకే జలక్కిస్తావా? ఇది ఆరంభమే జెంటిల్మెన్. డబ్బు బాక్స్ దొరకని నీకుందిరా. గోపి ఇల్లంతా వెతకరా. సరే.
రే గోపి ఆ మంచం కింద కూడా చూడరా. ఇదిగో చూస్తున్నా. నన్నే కొడతావురా? నీ అంతు చూస్తాన్రా. రేయ్ ఏంట్రా సౌండ్? గోపి మోమాన్ని కొడతావురా నువ్వు? ఎంత ధైర్యం నాకు? చంపేస్తారా? money. ఎవరదే? నేను కామాష్ని. చెప్పు కామాక్షి. ఏమైంది? ఏంటి ఏమైంది? అదే నా మనీ ఏమైంది? పొద్దున్న డబ్బులు పెట్టిలో పెట్టి పంపించేసానే. నీ మనుషుల నీడ కూడా ఇటువైపు వచ్చినట్టు తెలియలేదు. పొద్దునే డబ్బు తీసుకుని ఇద్దరు బయలుదేరి వచ్చేసరే. వాళ్ళు మంచి వాళ్ళేనా? నా మనుషుల మీద డౌటా? డబ్బులు చేతికి వస్తే ఎవరిని నమ్మలేం వీరభద్రం. నా మనుషులు ఇద్దరు కూడా అలాంటి వాళ్ళు కాదయ్యా. అందులోనూ రవి నా కోసం ఎన్నిసార్లు కత్తిపోట్లు తిన్నాడో తెలుసా? చాలో వీరభద్రం, నా మనీ ఏమైందని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. అంతేగాని నీ మనుషుల గురించి తెలుసుకోవడానికి కాదు. అర్థమైందా? నువ్వు చేసేది గంజాయి వ్యాపారం అయినా సరే, ప్రాస్టిట్యూషన్ అయినా సరే, నువ్వు డబ్బు అడిగిన ప్రతిసారి ఎందుకు ఏమిటి అని అడగకుండా డబ్బు తీసుకువచ్చి ఇచ్చాను. నాకు రావాల్సిన డబ్బు అడిగితే ఇంతలో ఇబ్బంది పెడుతున్నావు. ఇంకో 1 అవర్ నేను ఇక్కడే ఉంటాను. ఈలోగా నీ మనుషుల్ని డబ్బుతో ఇక్కడికి పంపు, లేదా నైట్ నువ్వే డబ్బులు తీసుకుని ఇక్కడికి రావాలి. ఓకే? ఓకే. అసోసియేషన్ వాళ్ళు ఫోన్ చేయమంటే చేయరు, కానీ లిఫ్ట్ రిపేర్ వస్తే మాత్రం అందరు నన్నే అడుగుతారు. ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదే. రేయ్ అన్నా, శేఖర్ని బాండ్ని బిలువ. సరేనా? ఏమన్నా? ఏంటన్నా? రేయ్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సరిగ్గా సమాధానం చెప్పండి. అడగనన్నా. నేను ఒక పెట్టెలో 5 కోట్ల రూపాయలు మీ ముందే పెట్టి బాగా ప్యాక్ చేసి ఒక అడ్రస్ ఇచ్చి అక్కడ పెట్టిరా అని చెప్పాను. ఆ డబ్బు మొత్తం నొక్కేయాలని మీకు అనిపిస్తుందా లేదా? అన్నా, మీరు ఈ మాట అడగడం కన్నా మమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుండొచ్చు కదనా? రేయ్, అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పరా. మీకు ఆ డబ్బును తీసుకోవాలని అనిపిస్తుందా అనిపించదా? మాకు మాత్రం అనిపించదన్నా. రేయ్ బాలేడు పాండు, నీకు అనిపిస్తుందా అనిపించదా? అది ఏంట్రా డౌటా? విశ్వాసం కరెక్టే అన్న. అంత డబ్బు వచ్చిందంటే మా లైఫ్లు సెటిల్ అయిపోతాయి కదా అన్న, అందుకే తీసుకోవాలనిపిస్తుంది అన్న.
వీడు ఏదో పోయేకాలం వచ్చినట్టుంది. రవి గోపిలకి ఏదైనా డబ్బు సమస్య ఉందా? అన్నా వాళ్ళని ఎలా చేసింది? మీరు ఊ అని ఒక్క మాట చెప్పండి అన్నా. వాళ్ళిద్దరు తలలు నరికి తీసుకొచ్చి మీ కాలు దగ్గర పడేస్తామన్నా. ఏడక్కడ పిచ్చి కాదు. మీరిద్దరూ ఏం చేస్తారంటే రవి గోపిల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారా లేదా బయటికి వెళ్ళారా, వెళితే ఎప్పుడు వెళ్ళారు ఏంటి అని విచారించుకురండి. అక్కడ అంతా సరిగానే ఉందని మీకు అనిపిస్తే నేను మీకు అడ్రస్ ఇస్తా. అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఏమయ్యారో విచారించుకురండి. అర్థమైందా? అర్థమైందన్నా. ఆట మొదలయ్యింది. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ నా ప్లీజ్ సార్. ఈ మగుడిని లోపలేసాక కొట్టదు గిట్టదంటే కుదరదమ్మా మరి. అర్థమైందా? సార్ ప్లీజ్ సార్. సార్ 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 ఏంటయ్యా ఇది? ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తారా వదన్నా? ఓన్లీ ఇక్కడి నుంచి ఫస్ట్. సరే సార్ సరే సార్. సార్ 1 లక్ష రూపాయలు తీసుకొచ్చాను, తీసుకోండి సార్. ఇంత డబ్బులు పెట్టు. అన్ని స్టేషన్స్ విజిలెన్స్ వల్ల కంట్రోల్లో ఉన్నాయి. డబ్బులు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఇవ్వాలో నేను చెప్తా. ఓన్లీ ఇక్కడి నుంచి. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పమ్మా. కార్లో నా దారిని నేను లెఫ్ట్ లో వెళ్తున్నా సార్. వీడే సార్ రైట్ లో వచ్చిన ఓవర్టేక్ చేశాడు. భయపడి నేను కంగారులో బండి తిప్పేశాను సార్. ఇతనే సార్ ముందు నా బండిని గుద్దింది. ఏమా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం అతను రైట్ లోనేగా వెళ్ళాలి. అలా అడగండి సార్. అలా అడిగినందుకే ఈ పిచ్చిది నన్ను ఎలా కొట్టిందో చూడండి సార్. ఏయ్ పిచ్చిది గిచ్చిది అన్నామంటే చెప్పు తెగుద్ది. ఒక్కటి ఇచ్చానంటే. ఏంటిది? నా ముందే చేతి కొడతానా? ఇతనే సార్ ముందు నా బండిని గుద్దింది. ఇతని మీద కేసు పెట్టి నా బండికి డ్యామేజ్ కట్టించండి సార్. అసలు తప్పు చేసింది నువ్వే కదమ్మా. ఇప్పుడు కేసు తీసుకుంటారా? ఇతని మీద ఈవ్ టీసింగ్ కేసు బుక్ చేయమంటారా? ఏంటమ్మా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల్నే బెదిరిస్తున్నా? కేసు తీసుకోలేదో పోలీస్ స్టేషన్ లో నన్ను రేప్ చేయడానికి ట్రై చేశారని ప్రెస్ మీట్ పెట్టి చెప్తా జాగ్రత్త. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ముందు గుద్దింది నువ్వే. నోరు మూసుకో. రాంగ్ రూట్ లో వచ్చారు. సార్ 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 పైగా మీకు దండం పెడతాను సార్. సార్ ఆంజనేయం చేయలేదు సార్. ఇది యాక్సిడెంటల్ గా జరిగింది సార్. సార్ నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి సార్. సార్ పొద్దున ఇంటికి వచ్చి కలవండి. చూడండి సార్, ఇదిగో నా అడ్రస్. ఇతను మనీ కదా, ఇంక ఇదేం పని? సారీ వదినా. ఏంటి శేఖర్? రవణ్ ఉన్నాడా? అన్న రమ్మన్నాడని పొద్దున్నే లేచి వెళ్ళిపోయాడు, ఇంకా రాలేదు. ఏం కావాలి? గోపి ఎక్కడమ్మా? ఏమో తెలీదయ్యా, పొద్దుననగా పోయినాడు, ఇంతవరకు రాలేదు. హలో, ఎక్కడున్నావు మనీ? ఇంటి పక్కన. ఏ ఆఫీస్కి వెళ్ళలేదా? కాసేపట్లో వెళ్ళాలి. మా డాడీ ఈ రోజు నేను ఈవినింగ్ 6 o'clockకి ఇంటికి రమ్మన్నారు. హలో హలో మనీ, వినిపిస్తుందా? చెప్పు. అయితే నువ్వు లేట్ చేయకుండా వచ్చాయి. డాడీ చాలా డిసిప్లైన్ మనిషి, ఓకేనా? సరే వచ్చేస్తాను. హలో, ఏమైంది వీడికి? రే, నువ్వేంట్రా ఎక్కడున్నావు? లీలా వాళ్ళ హాస్టల్ పక్క వీధిలోనే ఉందిరా. తన్ని చూద్దామని వెళ్ళా.
ఉద్యోగం పోయిన విషయం తనతో చెప్పానురా. తను కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ఈగోతో మాట్లాడింది. నేను కోపంలో టక్కును కొట్టేశానురా. అందుకే ఒకసారి కలిసి మాట్లాడదామని వచ్చాను. అసలు జీవితంలో ప్రేమించనే కూడదురా. డబ్బే ప్రపంచం రా మావా. డబ్బు లేకపోతే జీవితమే లేదు. డబ్బు లేకపోతే కుక్క కన్నా హీనంరా. పొద్దున్న చెప్పేవే, ఒక బాక్స్ నిండా డబ్బు దొరికితే ఏం చేస్తావని. అలా గనక దొరికిందంటే అసలు ఎవరితో చెప్పకుండా ఊరుదిలి పారిపోతాను రా మావా. విదేశాలకు వెళ్ళడం చాలా సేఫ్ రా. 1 సంవత్సరం తర్వాత తిరిగొచ్చి ఆ డబ్బుని విదేశాల్లో సంపాదించామని చెప్తే ఎవ్వరూ ఎటువంటి ప్రశ్నలు అడగలేరు. అలాంటివి మన జీవితంలో ఎక్కడ జరుగుతారా? మనలాంటి వాళ్ళ జీవితాలు ఇంతే, ఇలా బతకాల్సిందే. సరేరా, నేను వెళ్తాను. సాయంత్రం కాల్ చేస్తాను. ఎక్కడికైనా బయటికి వెళ్దాం. అన్నా, ఎంతైంది? 12 రూపాయలు. హలో, మోహన్ రావు గారే కదా? నేను మణిని మాట్లాడుతున్నాను. భాస్కర్ రావు గారి కొడుకు మణి. నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏం లేదు, నా ఫ్రెండ్ ఒకరు బ్యాంకాక్లో ఉన్నారు. నిన్న ఆయన సడన్గా చనిపోయారు. రేపు ఆయన ఫ్యూనరల్ ఉంది. నేను దానికి తప్పకుండా అటెండ్ అవ్వాలి. నా దగ్గర పాస్పోర్ట్ లేదు. మీరు ఒక్క రోజులో పాస్పోర్ట్ తీసుకున్నారట కదా, ఆయన నెంబర్ నాకు ఇచ్చారంటే దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ప్లీజ్ మోహన్, హెల్ప్ చేయరా, చాలా అర్జెంట్. మీ కబోర్డ్లో చక్కగా బట్టలు, బుక్స్ ఇలాంటివి పెట్టే మంచి అలవట్లేదా? మీరు కాంపౌండ్ దాటి వెళ్ళకముందే మళ్ళీ రిపేర్ వచ్చి అటు పైకి పోకుండా ఇటు కిందకి పోకుండా మధ్యలో ఆగిపోతుంది లిఫ్ట్. మీరు ఇచ్చిన స్పేర్ పార్టే కదా సార్ మేము మారుస్తున్నాం. ఇందులో మేం చేసేది ఏముంది చెప్పండి. సరే సరే మెల్లగా మాట్లాడు. అసోసియేషన్ చెవిలో పడిందంటే నెక్స్ట్ ఇయర్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. మారిస్తే మీకే కదా సార్ నష్టం. మీరు మార్చనిస్తారా? ఈ ఎక్సా కాల తగ్గించమంటున్నాను. అరే మామ, ఇక్కడ చూడరా. అంటే రవి గోపి ఇక్కడే ఉన్నారనమాట. ఈ ఫ్లాటే. జల్దీ తీరా. రే, ఎవరన్నా చూస్తున్నారమ్మా చూడు. నువ్వు తీరా. కిలి పెట్టి వెళ్ళిపోతారని బాస్ చెప్పారు. వీళ్ళేంట్రా డోర్లు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నారు? అదేరా నాకు డౌట్గా ఉంది. లైట్ లేరా బాయ్? అరే ఎవరు లేరుగారా? అబ్బా ఇంత కంపోదేమ్రా. నేను కూడా పోయారా? ఒరే మావా, ఇదేదో తప్పుడు అడ్రస్లో ఉంది కదా? అవురా శేఖర్, నాకు కూడా అదే డౌట్ ఉందిరా.
పద నడు పోదాం. రే రారా మెల్లగా మెల్లగా. రే ఏంట్రా సౌండ్ వస్తుంది కానీ లిఫ్ట్ మాత్రం రావట్లేదు. అవునరా, నడు మెట్టు దిగి పోదాం. నడు. ఒరే పాండు, బైక్ ఇక్కడ వదిలేసి వాళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైపోయారా? పారిపోయి ఉంటారంటావా? పారిపోతే బండి ఎందుకు పెడతారా? వేరేదో జరుగుతుంది అనిపిస్తుంది రా భయ్. ఒరే ఫోన్ చేసి అన్నకి విషయం అంతా చెప్పేద్దామా? బండి ఇన్నే ఉంది, వాళ్ళు కనబడతలే, చెంపని చెప్పేసాం. రే ఏంట్రా ఇక్కడ ఇంకో F6 ఉందే? అవునరా, ఇప్పుడు ఓపెన్ చేసి చూసాం రా భయ్, ఓ పని అయిపోతుంది. పెట్టేసి వాళ్ళ దారి వాడు పోకుండా మన ఇంటి డోర్లు తెరిచారు. ఇప్పుడేంట్రా ఈ ఇంటి డోర్లు కూడా తెరుస్తున్నారు? ఏదో తేడా ఉంది కదా. అవునరా రఘు. ఇది కూడా చీకటి ఉందేమ్రా. ఏమ్రా భయ్, తప్పు పెట్టు. రే ఎవరికిరా ఫోన్ చేస్తున్నావు? రవికిరా. ఫిగర్ మాట్లాడుతున్నా. బయలుదేరదాం పద. గోపిక్ టైజర్ చూద్దాం. ఎవరో చూడకుండా వెళ్ళిపోవాలి, త్వరగా రా. చూడు చూడు. రే ఫోన్ మోగుతుంటే ఎత్తవేమ్రా? ఫోన్ ఎక్కడుందిరా నాకు? అయితే మరి ఇంట్లో అయినా పడుతుందేమ్రా? ఇళ్ళకైనా పడుతుందిరా. ఎందుకు అలా అరుస్తావు? గోపి ఉన్నాడు, మరి రవి ఎక్కడరా? ద్రోహి కామాక్షి, చెప్పరా, ఇద్దరు దొరికారా? ఇద్దరు చచ్చిపోయారనా? అంతే కదనా, వాళ్ళిద్దరు శవాల్ని దాచిపెట్టారన్నా. ద్రోహి కామాక్షి, నాకు అదే అనిపిస్తుందన్నా. ఎందుకు ఇలా చేసి ఉంటాడు? ఏంటన్నా నువ్వు? నీ దగ్గర ఇంకో 5 కోట్లు కొట్టేయాలనేలా చేశాడనా? ఏంట్రా నువ్వు చెప్పేది? మనకిచ్చిన ఫ్లాట్ అడ్రస్ కు వెళ్ళి 6వ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో ఎవ్వరూ లేరనా, చిన్న జీవం కూడా లేదన్నా. అంతే కదన్నా, డబ్బు తీసుకొచ్చిన రవిని గోపిని వాళ్ళ మనిషిని పెట్టి చంపించి శవాల్ని 5వ ఫ్లోర్ లో దాచిపెట్టి అసలు ఏమీ తెలియనట్టుగా డబ్బు చేరలేదని నాటకం ఆడుతున్నాడన్నా. ఇప్పుడు రవి గోపి డబ్బు తీసుకుని పారిపోయినట్టుగా మీకు తెలిసిందనుకోండి, మీరేం చేస్తారు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇంకో 5 కోట్లు రెడీ చేసిస్తారు కదా. మనం ఇదివరకే ఇచ్చిన 5 కోట్లతో కలిపి ఈ 5 కోట్లు కూడా చేతిలోకి రాగానే ఊడొదులు పెట్టి పారిపోవాలని ఆ కామాక్షి గడి ప్లాన్ అన్నా. ఏం చేస్తావంటే, మనం వచ్చినట్టు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టేసి ఎవ్వరు చూడకుండా బయటకు వచ్చేసాయి. రవిని గోపిని హత్య చేసిన వాడి గురించి ఆధారాలు ఏమన్నా దొరికితే ఎత్తుకుని వచ్చేసాయి. వాడికి ఇక మనం నరకం చూపిద్దాం. సరేనా? ఈ రోజు నా జీవితంలో చాలా దారుణం జరిగిన రోజు. నేనంటే విశ్వాసం ఉన్న వాళ్ళని నేనే పోగొట్టుకున్నా. ఫ్రెండ్ అనుకుని నమ్మినోడు వెన్నుపోటు పొడిచాడే.
డబ్బు కోసం ఏ పనైనా చేసేస్తున్నారు. సారీ సారీ, ఇదంతా మా జీవితంలో రొటీను. మీరు చెప్పండి, మీకు ఎప్పటికి కావాలి? సార్ నేను ఇవాళ నైటే బయలుదేరాలి. బాగా ఖర్చు అవుద్ది తమ్ముడు. ఎంత ఖర్చైనా పర్లేదు సార్, నేను ఇచ్చేస్తాను. అలాగా, నమ్మొచ్చారు కదా, చేసి పెడతాను. పేపర్ చదువుతా సార్. పోయిన సంవత్సరం దొంగ పాస్పోర్ట్ల మీద ట్రావెల్ చేసిన వాళ్ళని 900 మందిని ఇండియాలో పట్టుకున్నారంట. హైదరాబాద్లో మాత్రం 260 కేసులు. అంతేకాదు, అందులో నా కేసులు ఓన్లీ 2 అవును. నీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి 1.5 lakh ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళిపో. రాత్రి 8 గంటలకల్లా పాస్పోర్ట్ రెడీగా ఉంటుంది ఖచ్చితంగా. 1,00,000 ఇప్పుడే ఇచ్చేయాలా సార్? నాలాంటి రౌడీలు చట్టాన్ని ఖాతరు చెయ్యరు, కానీ ఇచ్చిన మాట కోసం ప్రాణాలు ఇస్తారు. తమ్ముడు, ఒక ముఖ్యమైన విషయం. ఇన్ కేస్ ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని పట్టుకున్నారు అనుకోండి, మాకు సంబంధించిన ఏ డీటెయిల్స్ మీరు చెప్పకూడదు. అలా చెప్పారంటే మీరిచ్చిన అడ్రస్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టరు. మీరిచ్చిన అడ్రస్ తప్పు కనుక అయితే ఆ మోహన్ అయిపోతాడు. అది మెయిన్ లింక్. బీ కేర్ఫుల్. ఇదిగోండి సార్. 51. ఓకే. రేయ్ కాస్త నవ్వరా. రేయ్ మర్యాదగా మాట్లాడరా, కొట్టానంటే మూతి పగులుద్ది. నన్నే తిడతావు నువ్వు అయిపోయావు రేయ్. నా చేతులు అయిపోయావు రేయ్. నన్నే తిడతాడు. తమ్ముడు, వెళ్ళి ఫోటో తీసుకో. హలో, ఆ ఫోటోగ్రాఫర్ దగ్గర కొంచెం మర్యాదగా నడుచుకో. ఎందుకంటే ఇవాళ మూడు అస్సలు బాగాలేదు. పో. లెక్క తప్పింది. రేయ్ నిన్ను తీసుకొచ్చి నిలబెట్టడానికి ఇంకోటి రావాలా? పోరా, పోయి నిలబడే. ఏయ్ తల సరి చేసుకోరా. సరిగ్గా నిలబడు. కాస్త గడ్డం ఎత్తరా. ఏయ్ కళ్ళు ఆర్పకు. అయ్యా గొడ్ల గోపులా చూస్తావేట్రా? ఏయ్ పొద్దున్నే వచ్చి ప్రాణం ఎందుకు తీస్తావురా? నువ్వేమన్నా పెద్ద హీరో అనుకుంటున్నావా? ఫ్యామిలీ ఫోటోవా? చస్తే 11వ రోజు కర్మకాండ, కానీ నీకు మాత్రం ఇవాళ రాత్రే కర్మకాండ. చాక్లెట్ కావాలి అంకుల్. నీకు లేదుగా? ఎందుకు? నువ్వు బ్యాడ్ గర్ల్ కదా. నేను బ్యాడ్ గర్ల్ ని కాదు అంకుల్, గుడ్ గర్ల్ ని. గుడ్ గర్ల్ అయితే టైంకి నిద్రపోవాలి, టైంకి తినాలి కదా. అవన్నీ నువ్వు చేయట్లేదు కదా, అందుకే బ్యాడ్ గర్ల్. అదేం కాదు అంకుల్, నాకు నిద్ర వస్తుంది కానీ నేను పడుకుంటే వాడొచ్చి నన్ను తీసుకెళ్ళిపోతాడు అంకుల్. 5ో 10ో లంచం ఇచ్చైనా సరే నా పని సాధించుకోవాలనుకునే సాధారణ మనిషిని నేను. నన్ను అనుమానించి తప్పు పట్టడానికి ఇక్కడున్న వాళ్ళెవ్వరికీ రైట్స్ లేవు. చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావా? దేవుడు అందరికీ పైకి రావడానికి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వాడిని ఈ లోకం చేతగాని వాడు అంటుంది.